అండ్ మేము ఓవరాల్గా చూస్తే కనుక పిల్లల ఎదుగుదలకు సంబంధించి అన్నీ మాట్లాడుకున్నాం. అయితే కార్డియాలజీకి సంబంధించినంత వరకు కూడా కొంతమంది చాలా వరకు అంటే ఇంచుమించు 10 ఏళ్ల వరకు కూడా గుర్తుపట్టలేరు కార్డియాక్ ప్రాబ్లం ఉందని. అంటే ఇన్ఫ్యాక్ట్ నేను చూశాను నా లైఫ్లో కొద్దిమందిని. అంటే చాలా పెద్ద పెద్ద పిల్లలు 8 ఇయర్స్ 9 ఇయర్స్ ఉన్న వాళ్ళని కూడా సర్జరీలకు తీసుకొస్తూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటారు? వాళ్ళకి వన్స్ కార్డియాలజీ వచ్చినప్పుడు, కార్డియాలజిస్ట్ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి సర్జరీ చేసి ఆ హోల్ క్లోజ్ చేసేసాక ఎంటైర్ లైఫ్ అంతా సూపర్ వాళ్ళది, ఎట్లా మళ్ళీ ఏమైనా చూపించుకోవాలా? యూజువల్గా అంటే ఏ ఏజ్ పిల్లలైనా ముందుగానే యాక్చువల్గా డయాగ్నోజ్ అయితే యాక్చువల్లీ బెటర్. బిలో 1 ఇయర్ కనుక డయాగ్నోజ్ అయితే అది యూజువల్గా వాళ్ళ అవుట్కమ్స్ బెటర్ ఉంటాయి. అంటే అర్లీగానే అది ట్రీట్ అయిపోయింది కాబట్టి ఓవరాల్గా వాళ్ళ డెవలప్మెంట్, వాళ్ళ గ్రోత్ అంతా నార్మల్ ఉంటుంది. అలానే 10 ఇయర్స్ వరకు వాళ్ళు బాగానే ఉన్నారు అంటే అవి మైనర్ ఇష్యూస్ అయి ఉంటాయి. వాళ్ళకి చిన్న రంధ్రాలు ఉండడం కానీ అలాంటివి ఉంటాయి. సో అందుకనే వాళ్ళు 10 ఇయర్స్ వరకు డయాగ్నోజ్ అవ్వకుండా ఉన్నారు. అదర్వైజ్ యూజువల్గా పెద్దగా ఏమైనా ఇష్యూస్ ఉంటే అవి ముందుగానే డయాగ్నోజ్ అవుతాయి. సో 10 ఇయర్స్కి చేసినా కూడా వన్స్ హార్ట్ సర్జరీ అవుతే వాళ్ళు యూజువల్గా బాగానే ఉంటారు. ఇంకా వాళ్ళకి లైఫ్లో అంటే ఫాలోఅప్కి అప్పుడప్పుడు అంటే ఇయర్లీ వన్స్ ఒకసారి స్కాన్ చేయించుకోవడము, ఇంకేమైనా బ్లడ్ టెస్ట్ అవసరం ఉంటే అవి చేయించుకోవడము తప్ప అదర్వైజ్ వాళ్ళ యాక్టివిటీస్ నార్మల్గా ఉంటాయి. అంటే ఆ లోపు ఏమైనా యాక్టివిటీస్ అబ్నార్మల్గా ఉంటే, అంటే ఊరికే అలసిపోవడం కానీ ఇలాంటివి ఏమైనా జరిగితే కానీ ఖచ్చితంగా తీసుకెళ్ళి చూపించుకోవడం మంచిది. అంతే. ఎవరికైనా ఎప్పుడైనా అంటే ఫ్రీక్వెంట్గా దగ్గు జలుబు జ్వరం అనగానే అందరి పిల్లలకి వస్తుంది. కాకపోతే అది నిమ్ములాగా మారి అడ్మిషన్ అవసరం పడి, అంటే ఇయర్కి ఒక 2-3 సార్లు మనం నిమ్ము కోసం అడ్మిట్ చేస్తున్నాము, ఆర్ తొందరగా అలసిపోతారు. వేరే సేమ్ ఏజ్ పిల్లలతో మనము కంపేర్ చేసుకుంటే వాళ్ళు తొందరగా అలసిపోవడము, ఆడుకోకపోవడము, ఒక దగ్గర కూర్చొని ఉంటారు అలసిపోవడం వల్ల. సో ఎక్కువ యాక్టివిటీ ఉండదు. ఇలాంటివన్నీ కనుక మనము గమనిస్తే కొన్నిసార్లు పిల్లలు బ్లూగా అంటే నెయిల్స్ కానీ లిప్స్ కానీ బ్లూగా అవ్వడము, ఇలాంటివన్నీ ఎక్కువ ఏడ్చినా కూడా కొన్నిసార్లు బ్లూగా మారుతారు. సో ఇలాంటి లక్షణాలు ఏమైనా ఉంటే కనుక డెఫినెట్గా మరొకసారి చెకప్ చేసుకోవడము అనేది ఎప్పుడైనా బెటర్. ఓకే మ్యామ్. ఓవరాల్గా ఎస్ మ్యామ్. అండ్ ఓవరాల్గా చూస్తే కనుక అంటే 10 ఇయర్స్ అబోవ్ ఉన్నటువంటి పిల్లల్లో ఈ హార్ట్ ప్రాబ్లమ్ ఏమైనా వచ్చినప్పుడు వాళ్ళకి ట్రీట్ చేసేటువంటి విధానం ఇలా ఉంటుందని చెప్పారు. ఓకే, వాట్ అబౌట్ అంటే బోన్ స్ట్రక్చర్ కానీ, బోన్స్ గట్టిపడడానికి కానీ రెగ్యులర్గా కాల్షియం ఎక్కువగా సజెస్ట్ చేస్తూ ఉంటారు. అంటే ఈ కాల్షియం సప్లిమెంట్స్ తీసుకోవడం కానీ ఇలాంటివి పిల్లలకి తీసుకొచ్చా అండి జనరల్గా? యూజువల్గా మనకి అదే సప్లిమెంట్స్ అనేది పిల్లలకి అంత నేనైతే ఎంకరేజ్ చేయనండి. బికాజ్ మనకి ఫుడ్స్తో అంటే ఫుడ్స్ మంచి ఫుడ్స్ అన్నీ తీసుకుంటే అవన్నీ వాళ్ళకి పోషకాలన్నీ వస్తాయి. సో మనం సప్లిమెంట్స్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కాల్షియం అంటారా, మిల్క్ అలాగే రాగులు ఇలాంటివన్నీ కొంచెం ఎక్కువగా క్వాంటిటీలో వాళ్ళు కన్జ్యూమ్ చేసినట్టయితే అసలు కాల్షియం సప్లిమెంటే అవసరం పడదు. ఓకే మ్యామ్, నవ్వేడేస్ మీరు ఇందాక నిమ్ము అంటుంటే నాకు గుర్తొచ్చింది. న్యూమోనియా అనేది చాలా చాలా డేంజరస్ వ్యాధి, అన్డౌటెడ్లీ, రైట్ మ్యామ్? ఎందుకంటే మీరు చాలా సీనియర్ అండ్ స్పెషలిస్ట్ కాబట్టి చెప్పగలుగుతారు. సో న్యూమోనియా అనేది రాకుండా చాలా వ్యాక్సిన్స్ వచ్చాయన్నారు. నవ్వేడేస్ ఈ వ్యాక్సినేషన్స్ జరుగుతున్నాక న్యూమోనియా కేసులు తగ్గాయా? ఎలా ఉంది కండిషను? గతంలో మీరు చూసే పేషెంట్స్కి ఇప్పటికేమైనా తేడా ఉందా? న్యూమోనియాతో ఉన్న పిల్లకి ఒకసారి వచ్చి మీ దగ్గర అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ చేయించుకుంటే వాళ్ళకి భవిష్యత్తులో న్యూమోనియాకి సంబంధించి ఎటువంటి సమస్యలు రావంటారా? ఎట్లా చూడాలి ఈ వ్యాధి? యూజువల్గా వ్యాక్సినేషన్స్ అంటే నిమోనియాకి సంబంధించిన వ్యాక్సిన్ అంటే న్యూమోకోకల్ వ్యాక్సిన్ PCV అని ఉంటుంది. అది యూజువల్గా అదే పుట్టిన తర్వాత 45 డేస్ నుంచి స్టార్ట్ అయి ఉంటుంది. 2 ఇయర్స్ వరకు కూడా వేస్తాం. సో ఈ వ్యాక్సిన్ వల్ల చాలా చాలా వరకు నిమోనియా కేసెస్ అన్నీ తగ్గాయి, చాలా వరకు తగ్గాయి. ముందు సివియారిటీ కూడా ఎక్కువ ఉండింది. ఎలా అంటే నిమోనియా వస్తే వెంటిలేటర్ మీద పెట్టడము, అంటే వాళ్ళకి అంత సీరియస్ అయ్యి లంగ్స్ ఫెయిల్ అయ్యి వాళ్ళని వెంటిలేటర్ మీద పెట్టే డేస్ ఉండేవి చాలా. ఇప్పుడు ఏంటంటే సివియారిటీ కూడా తగ్గింది. యూజువల్గా కేసెసే తగ్గాయి. కేసెస్ కాకుండా ఉన్న కొందరు ఎవరైతే నిమోనియాకి అడ్మిట్ అవుతున్నారో వాళ్ళలో సివియారిటీ కూడా తగ్గింది. సో వెంటిలేటర్ వరకు వెళ్ళడం అనేది చాలా తక్కువ అయిపోయింది. సో అదొకటి అడ్వాంటేజ్ మనకి ఈ వ్యాక్సిన్తో. అలానే
ఒక్కసారి ట్రీట్ అవుతే యూజువల్గా ఇప్పుడు నేను చెప్పినట్టు ఏమైనా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేవి కూడా చూసుకోవాలి. ఊరికే అంటే ఫ్రీక్వెంట్గా నిమోనియా వస్తున్నాయి పిల్లల్లో అన్నట్టుంటే హార్ట్ ప్రాబ్లమ్స్ లీడ్స్ టు హార్ట్ ప్రాబ్లమ్. ఎస్, యూజువల్గా రంధ్రాలు కానీ ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళకి నిమోనియా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అవన్నీ మనము చెక్ చేసుకోవాల్సిన అంటే నవేడేస్ నిమోనియా ప్రాబ్లమ్స్ తగ్గాయండి బాగా? తగ్గాయి. నార్మల్గా వచ్చే కమ్యూనిటీ నిమోనియాస్ అన్నీ కూడా తగ్గాయి. ఎస్. అండ్ మ్యామ్ చాలామంది పిల్లలకి జనరల్గా పాలు తాగే వయసు నుంచి, అంటే పాలలో కాల్షియం ఉంటుందని ఎముకలు గట్టి పడతాయని అంటూ ఉంటారు పెద్దవాళ్ళు. సరే, పాలు తాగే వయసు నుంచి మొదలు పెడితే వాళ్ళు తినే టైం వచ్చినా కూడా తినకుండా కొంతమంది పాల మీదే ఆధారపడుతూ ఉంటారు. అంటే చాలామంది పిల్లల్ని చూస్తూ ఉంటాం. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? సో ఇక్కడ మళ్ళీ ఇంకో వాదన కూడా ఉంది. పాలు ఎక్కువగా తాగితే ఖచ్చితంగా ఫ్లమ్ విపరీతంగా పెరిగిపోతుంది, వాళ్ళకి నిమ్ము చేరిపోతుంది అంటారు. ఈజ్ ఇట్ రైట్ మ్యామ్? నో, ఇట్ ఈస్ నాట్. సో ఫ్లెమ్ అంటే ఈ ఫుడ్స్తో ఫ్లెమ్ ఎక్కువ అవుతుంది అని చాలా మందికి ఐడియా ఉంటుంది. బట్ ఇట్ ఈస్ టోటలీ రాంగ్. బనానాస్ తింటే కానీ, సిట్రస్ ఫ్రూట్స్ తింటే, పాలు తాగితే ఫ్లెమ్ వస్తుంది, దగ్గు జలుబు వస్తుంది అనేది టోటలీ రాంగ్ అండి. అలా ఉండదు. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ అన్ ఇన్ఫెక్షన్, వెదర్ వైరల్ కానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల మనకి కోల్డ్, కాఫ్ కానీ వస్తాయి, నిమ్ము తయారవుతుంది. అదే మేడం, బనానా తింటే కొంతమందికి పడదు కదా, అది లేదా? అలాంటిది ఏమీ లేదు. సో ఈ వేడి పదార్థాలు, చల్ల పదార్థాలు అనేవి ఏమీ ఉండదు. చాలా మంది స్పెషలిస్టులు చెప్తూ ఉంటారు. అలాంటిది ఉండదు అసలు. సో ఇవన్నీ మనకి వైరల్ కానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అండి. ఎవరికైనా మనం ఎక్స్పోజ్ అయితే మనకి వచ్చేది. అదర్వైజ్ ఈ ఫుడ్ తింటే వస్తుంది అనేది ఏం లేదు. ఓకే. అండ్ మీరు చెప్పింది ఒక విషయం, అంటే పాలు ఎక్కువ తాగడం వల్ల వాళ్ళు ఫుడ్ అవాయిడ్ చేస్తారు. నడుస్తూ తిరుగుతూ ఉండే పిల్లలు బాటిల్తో పట్టుకొని తాగుతారు. దట్స్ టోటలీ రాంగ్ అండి. బాటిల్ ఫీడింగ్ అనేది అస్సలు నాట్ రికమెండెడ్. అండ్ ఏంటంటే పాలుని అంటే ఎవ్రీడే పాలు అవసరం, బట్ మరీ ఎక్కువ క్వాంటిటీలో తాగినా కూడా దానివల్ల ఇబ్బంది. సో యూజువల్గా ఒక 200 to 300 ml, అంటే అబౌట్ 2 years పిల్లలకి అంత సరిపోతుందండి. దానికన్నా ఎక్కువ తాగితే వాళ్ళకి ఆకలి ఉండదు అండ్ నార్మల్ ఫుడ్ తినరు. అండ్ ఓన్లీ పాల మీద ఉన్నా కూడా చాలా ఇబ్బందులు వస్తాయి, కాన్స్టిపేషన్ కానీ ఇలాంటివన్నీ ఎక్కువ ఉంటాయి. సో అందుకనే బ్యాలెన్స్ చేసుకోవాలి. అగైన్ ఇట్స్ బ్యాలెన్స్ డైట్. సో పాలు కొంచెం తక్కువ చేసి ఫుడ్, సాలిడ్ ఫుడ్స్ అనేవి పెంచాలి. మ్యామ్, పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్లో అంటే కార్డియాలజీలో జనరల్గా హార్ట్ సంబంధించిన సమస్య వస్తుంది అనేది ఎట్లా చెప్పగలరంటే, ముందుగా ఏమైనా సిమ్టమ్స్ ఉంటాయా పిల్లలకి? ఎట్లా గమనించాలి? ఎట్లా తెలుస్తుంది మనకు అసలు వీళ్ళకి హార్ట్ ప్రాబ్లం ఉంది అని? యూజువల్గా పాలు తాగే పిల్లలు, అంటే ఒక 6 నెలలు, సంవత్సరం లోపు పిల్లలకి పాలు సరిగ్గా తీసుకోకపోవడం, అంటే పాలు తాగేటప్పుడు వాళ్ళకి ఆయాసం వస్తుంది. సో ఆగి ఆగి అంటే ఆయాసం రావడం అనేది బేసిక్గా రిలేటెడ్ టు హార్ట్ అండి? ఎస్, హార్ట్ ఇష్యూ 100% అవుతుంది. అంటే 100% అని చెప్పలేము, లంగ్స్ ప్రాబ్లం కూడా అయ్యి ఉండొచ్చు. బట్ డెఫినెట్గా చెక్ చేయించుకోవాలి ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయి. సో ఆయాసపడము, అందుకు ఆగి ఆగి పాలు తీసుకోవడము, అలాగే వెయిట్ పెరగకపోవడము, నేను చెప్పినట్టు ఫ్రీక్వెంట్గా నిమ్ము ఎఫెక్ట్ అవ్వడము, హాస్పిటల్ అడ్మిషన్స్ ఫ్రీక్వెంట్గా ఉండడము నిమోనియా కోసము, ఇలాంటివన్నీ. అండ్ ఏమైనా ఎక్కువ ఏడుస్తే బ్లూ కలర్ లాగా అవ్వడము, లిప్స్ కానీ నెయిల్స్ కానీ బ్లూగా మారడము, ఇలాంటివన్నీ కూడా సిమ్టమ్స్. కొంచెం పెద్ద పిల్లలు అంటే వాళ్ళు ఆడుకోలేరు, ఆయాసపడతారు. సో అది కొంచెం రెస్ట్లెస్ కింద ఫీల్ అవుతూ ఉంటారు. వాళ్ళకి ఎప్పుడు రెస్ట్ ఎక్కువ అవసరం, అంటే కూర్చుంటారు, వేరే పిల్లలతో సమానంగా ఆడుకోలేరు. సో ఇలాంటివి సిమ్టమ్స్ ఏమైనా ఉన్నా డెఫినెట్గా ఒకసారి కార్డియాక్ చెక్ అనేది చేయించుకోవాలి. తప్పకుండా మ్యామ్. అండ్ కార్డియాలజీలో అత్యాధునికంగా వచ్చిన టెక్నాలజీలు ఏంటి మేడం? జనరల్గా పిల్లలకి ఓపెన్ హార్ట్ సర్జరీ చేసేంత సీన్ ఉంటుందా? అంటే రీసెంట్గా వచ్చినటువంటి, కోర్స్ నేను ఆ తర్వాత అడుగుదాం అనుకుంటున్నాను కానీ ఇప్పుడే అడిగేస్తున్నాను, ఏఐ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, రోబోటిక్ సర్జరీ కానీ, ఇలాంటి స్థాయి సర్జరీస్ కానీ, ఆ స్థాయి వైద్యం పిల్లలకు అవసరం పడుతుందంటారా? అలాంటి టెక్నాలజీస్ డెవలప్ అవుతే యాక్చువల్గా మంచిదే, కానీ ఇంకా అయితే రాలేదు. అట్లీస్ట్ హార్ట్ పరంగా చేసే సర్జరీస్కి ఇంకా అంత
టెక్నాలజీ రాలేదు, వస్తే యాక్చువల్లీ వుడ్ బి ఎస్ అందరికీ చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, బట్ కొన్ని టెక్నాలజీస్ ఏవైతే వచ్చాయనేది మీరు ఇప్పుడు ఓపెన్ హార్ట్ సర్జరీ అన్నారు చూసారా. సో ఓపెన్ హార్ట్ సర్జరీ ఈ మధ్య అందరి పిల్లలకి అవసరం పడట్లేదండి. చాలా మంది పిల్లలకి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఒకప్పుడు చాలా ఎక్కువ ఉండింది. ఇప్పుడు ఏంటంటే అన్ని యాంజియోగ్రామ్ ద్వారా, అంటే ఇప్పుడు కాళ్ళ నరాల ద్వారా మనము బటన్ పెట్టి ఆ రంధ్రాలు క్లోజ్ చేయడం కానీ ఇంకా ప్రొసీజర్స్, చాలా ప్రొసీజర్స్ కూడా మనము యాంజియోగ్రామ్ ద్వారా చేస్తాం. ఈ మధ్య కాలంలో సో ఓపెన్ హార్ట్ సర్జరీ అనేది చాలా వరకు అవాయిడ్ చేయగలుగుతున్నాం.